జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. నిన్న రాత్రి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి అక్కడి నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు నేడు వెల్లడించారు. సరిహద్దు జిల్లాలో ఉగ్రదాడులకు పనిన వ్యూహాన్ని ఈ ఆపరేషన్ ద్వారా విఫలం చేసినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. నిన్న రాత్రి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి అక్కడి నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు నేడు వెల్లడించారు. సరిహద్దు జిల్లాలో ఉగ్రదాడులకు పనిన వ్యూహాన్ని ఈ ఆపరేషన్ ద్వారా విఫలం చేసినట్లు తెలిపారు. పూంచ్ జిల్లా పరిధిలోని సూరన్ కోట్ ప్రాంతంలో మర్హోట్ పరిధిలో గల సూరంత్ హాల్ వద్ద ఈ ఉగ్రస్థావరం ఉన్నట్లు గుర్తించారు. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో వినియోగానికి సిద్ధంగా ఉన్న 5 ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు 2 వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న ఐఈడీలను నిపుణుల పర్యవేక్షణలో నియంత్రిత పద్ధతిలో అక్కడికక్కడే ధ్వంసం చేశామన్నారు. 2 ఐఈడీలను స్టీల్ బకెట్లలో, మరో 3ంటిని టిఫిన్ బాక్సులలో అమర్చినట్లు గుర్తించారు. వీటితో పాటు కొన్ని ఇతర వస్తువులను కూడా స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఉగ్ర కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సూరన్ కోట్లో ఉగ్రస్థావరం బయటపడింది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు భద్రతా బలగాలే కారణమని పలు విమర్శలు రాగా, దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో సదరు వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా ఉంది. దీంతో భద్రతా బలగాల తప్పు లేదని తేలిపోయింది. కుల్గామ్ జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు సమాచారం రావడంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో కుల్గామ్లోని టాంగ్ మార్గ్లో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సహాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలను నమ్మించాడు. దీంతో నిన్న ఉదయం పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఈ క్రమంలో ఇంతియాజ్ వేషా నది సమీపంలోకి వెళ్లగానే అందులో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ ఘటనపై తొలుత తప్పుడు ప్రచారం జరిగింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడని, ఇంతియాజ్ మృతిలో కుట్రకోణం ఉందని ఆమె విమర్శలు గుప్పించారు. అయితే సదరు వ్యక్తి తప్పించుకునేందుకు నీటిలో దూకిన వీడియో బయటకు వచ్చింది. ఎవరి ప్రమేయం లేకుండా సదరు వ్యక్తి నదిలో దూకుతున్నట్లుగా ఉంది. తాను తొలుత ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కాస్త దూరం వెళ్ళాక ప్రవాహంలో మునిగిపోయి చనిపోయాడు. ఈ ఘటన అంతా కెమెరాలో నిక్షిప్తమైంది. తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి.